ఉన్నటువంటి పరిస్థితి, గుంటూరులో ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది మాధురి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. విశాఖ వాతావరణ శాఖ అధికారితో ప్రస్తుతం ఆ ప్రతినిధి రాజు అయితే ఉన్నారు. వారిని అడిగి వెదర్ అప్డేట్స్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మాధురి, ప్రధానంగా చూసుకునేటప్పటికి ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఇప్పుడు వాయుగుండం ఏర్పడిన వాయుగుండం కాస్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా ఇప్పటికే నమోదయ్యాయి. అయితే మనతో పాటు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రానికి సంబంధించినంతవరకు శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు ప్రధానంగా చెప్పండి సార్, ఏ విధంగా ఇప్పుడు ఈ వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై ఉండబోతుంది, ఎక్కడెక్కడ ఎక్కువ వర్షాలు కురిచాయి? ఇప్పుడు ఈరోజు ఉదయం వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో మొన్న మనం చూసినటువంటి అల్పపీడనం అది వాయుగుండంగా మారింది. అది ప్రస్తుతం ఇప్పుడు విశాఖపట్నం తూర్పుగా 120 కిలోమీటర్ల దూరంలోను, కళింగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలోను, గోపాలపురికి దక్షిణ నైరుతి దిశలో 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అది క్రమేపీ పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా ఈ తీర ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి విశాఖపట్నం గోపాలపురి మధ్యన కళింగపట్నం దగ్గరలో ఈరోజు అర్ధరాత్రికి తీరాన్ని దాటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా మనం కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. రెడ్ అలర్ట్ అంటే ఇవి ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అయితే ఏ జిల్లాలో మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నామో వాటికి రెడ్ అలర్ట్ ఇస్తున్నాం. అవి ముఖ్యంగా చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు అండ్ గుంటూరు ఈ జిల్లాల్లో అయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అయితే మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా ఇస్తున్నాం. అవి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే జిల్లాలు విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షం కూడా 1-2 చోట్ల వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా మన ఆంధ్ర తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఎదురుగాలులు గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అది 65 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అలాగే సీ కండిషన్ కూడా రఫ్ నుంచి వెరీ రఫ్ వరకు కూడా ఉండడం దృష్ట్యా మన రాష్ట్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా ఈరోజు వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా నౌకాశ్రయాలు రైట్ ఫ్రమ్ కళింగపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న అన్ని నౌకాశ్రయాల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేయాల్సిందిగా వాళ్ళ అధికారులందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఎక్కువగా కూడా ఎక్కడ రైన్ఫాల్ ఉంది అండి? ఇప్పుడు లాస్ట్ 24 అవర్స్ వరకు ఉన్న రైన్ఫాల్ చూస్తే మనకి ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో వైడ్ స్ప్రెడ్ రైన్స్ రికార్డ్ అయ్యాయి. కొన్ని చోట్ల అయితే హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ మరికొన్ని చోట్ల హెవీ రైన్ఫాల్ చాలా చోట్ల అయితే రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా మచిలీపట్నంలో అయితే 18 సెంటీమీటర్స్, విజయవాడలో కూడా 18 సెంటీమీటర్స్, గుడివాడ 17 సెంటీమీటర్లు, కైకలూరు 15 సెంటీమీటర్లు, నర్సాపురం 14 సెంటీమీటర్లు, అమరావతి 13 సెంటీమీటర్లు, చాలా చోట్ల అయితే భారీ వర్షాలు మరికొన్ని చోట్ల ఒక మోడరేట్ రైన్స్ నమోదవడం జరిగింది. ఇంకా వచ్చిన ఇప్పుడు ఎక్కడైతే హిట్ అవ్వబోతుంది అంటే ఎక్కడ తీరం దాటబోతుంది, తీరం దాటే సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఇప్పుడు తీరం సుమారు మనకి కళింగపట్నం అంటే విశాఖపట్నం గోపాలపురం మధ్యలో ఉన్నటువంటి కళింగపట్నం అంటే మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళింగపట్నంకి దగ్గరలో ఈరోజు అర్ధరాత్రికి తీరం దాటేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ కొన్ని జిల్లాల్లో అయితే మన ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కూడా ఉందని మనం చెప్తున్నాం. అవి ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం ఈ జిల్లాలకైతే ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కూడా ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. తీరం దాటిన తర్వాత ఏమైనా వర్షాలు యథావిధిగా కొనసాగుతాయి లేకపోతే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? ఎటువంటి అలర్ట్ జారీ చేశారు? రేపటికి కూడా ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే వైడ్ స్ప్రెడ్ రైన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కూడా రేపటికి వచ్చే ఛాన్స్. అవి కొన్ని జిల్లాలు అయితే మనకి దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, పల్నాడు, అలాగే నెక్స్ట్ రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల, కర్నూలు ఈ జిల్లాల్లో అయితే మటుకి రేపు కూడా రైన్ఫాల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు ఏ విధంగా ఉండే అవకాశం? ఈ రోజు వరకు చూసుకుంటే మనకు ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు కానీ, పాతపురం, మన్యం కానీ ఈ జిల్లాలు అన్నింటిలో కూడా మనకి భారీ వర్షాలు నమోదవుతాయని మనం చెప్తున్నాం. మొత్తానికి ఏదైనా సరే వచ్చే 2 రోజుల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కూడా చోటు చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్తాను. ఇప్పటికే అన్ని పోర్టుల్లోనే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకునేప్పటికీ వర్షాలు కురిసే తీవ్రతను బట్టి, అదేవిధంగా ఇప్పటివరకు నమోదైన దాన్ని బట్టి కూడా హెచ్చరికలు జారీ చేశామంటున్నారు. అయితే కళింగపట్నం దగ్గర ఏదైతే తీరం దాటే అవకాశం ఉందో, తీరం దాటే సమయంలోనూ ఈదురుగాలు గంటకి 45 నుంచి 50-65 కిలోమీటర్లతో ఈదురుగాలు వీచే ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది కనుక అటువంటి ప్రాంతంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం శ్రీనివాస్ గారు మనతో అయితే చెప్తున్నారు. మాధురి, థ్యాంక్ యూ రాజు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.